Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ట్రైనీ ఐపీఎస్ అధికారి కృష్ణారెడ్డి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి పైన లైంగిక దాడుల కేసులకు సంబంధించి ఇప్పటికే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందినటువంటి మహిళా అధికారి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఫిర్యాదులో వెలుగులో ఉన్నటువంటి సంచలన విషయాలు కూడా రావడం జరుగుతుంది. అయితే ఈ నెల 23వ తేదీ నుంచి కృష్ణారెడ్డి బూతులు తిడుతూ వేధిస్తున్నాడని, తోటి అధికారుల ముందు వ్యక్తిత్వ హననం చేస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపించారు. వేరే అధికారితో తనకు వివాహేతర సంబంధం ఉందని ఒప్పుకోవాలంటూ కూడా కృష్ణారెడ్డి బలవంతం చేసేవారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన తన గదిలోకి బలవంతంగా లాక్కెళ్లి ఫోన్ యొక్క పాస్వర్డ్ ను అడిగారని కంప్లైంట్ లో పేర్కొన్నారు. మరి ముఖ్యంగా ఈ నెల 9వ తేదీన జుట్టు పట్టుకొని రూమ్ లోకి లాక్కెళ్లి మెడపైన కత్తి పెట్టి బెదిరించారని, మొహం పైన కండోమ్ ప్యాకెట్లు విసిరేశారంటూ కూడా ఫిర్యాదు చేశారు. అయితే తన ప్రైవేటు వీడియోలు తీసి భర్తకు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ కూడా కృష్ణారెడ్డి పైన ఆరోపణలు గుప్పించారు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు ఎదిగారు కృష్ణారెడ్డి. కానీ ఇప్పుడు ఐపీఎస్ అధికారిగా ట్రైనీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఇలాంటి సంచలన లైంగిక పరమైనటువంటి ఆరోపణలు రావడం, సదరు ట్రైనీ ఐపీఎస్ అధికారిని చేసినటువంటి ఈ ఆరోపణలు మాత్రం ఒక్కసారిగా పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వెంటనే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణను కూడా ముమ్మరం చేశారు. హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ పరిధిలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని పైన లైంగిక పరమైన మానసిక వేధింపుల ఉదంతం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. కానిస్టేబుల్ నుంచి సివిల్స్ సాధించి ఐపీఎస్ వరకు వెదిగినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి పైన బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఉన్నటువంటి అంశాలను ఒకసారి మనం పరిశీలించినప్పుడు భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ఎగ్జామ్ సివిల్స్ ఎగ్జామ్. బట్ అలాంటి సివిల్స్ ఎగ్జామ్స్ లో కష్టపడి చదివిన తర్వాత ర్యాంకులు సాధించడం తర్వాత పూర్తి స్థాయిలో ట్రైనీగా అక్కడ వారి యొక్క అధికారి ఏదైతే ఉందో శిక్షణను దాన్ని పూర్తి చేసుకునేటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐపీఎస్ శిక్షణ కేంద్రంలో నేషనల్ పోలీస్ అకాడమీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మాత్రం కొంతవరకు విస్తుపోయేటువంటి విషయంగానే భావించాలి. మరి ముఖ్యంగా కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందినటువంటి ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని తన బ్యాచ్ కి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా నివాసి అయినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి పైన అత్యంత ఘోరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులను ఆశ్రయించారు. చట్టాన్ని రక్షించాల్సినటువంటి కాబోయే ఉన్నతాధికారులై తోటి అధికారిని పైన పశువులాగా ప్రవర్తించడం పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ప్రధానంగా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఉన్నటువంటి అంశాలను ఒకసారి పరిశీలించినప్పుడు గత నెల 23వ తేదీ నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి బాధితురాలి వాట్సాప్ లో విపరీతమైనటువంటి బూతులు తిడుతూ అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పడుతున్నారని, మరి ముఖ్యంగా అకాడమీలో ఉన్నటువంటి తోటి అధికారుల ముందు ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారంటూ కూడా, కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ కూడా ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. మరి ముఖ్యంగా వివాహేతర సంబంధం గురించి ఒప్పుకోవాలి అంటూ కూడా ఒత్తిడి తెస్తున్నారని, బాధితురాలికి వేరే అధికారితో వివాహేతర సంబంధం ఉందని, ఆ విషయాన్ని ఆమె నోటితో ఆమె ఒప్పుకోవాలంటూ కృష్ణారెడ్డి నిరంతరం బలవంతం చేసేవారంటూ కూడా ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన బాధితురాలిని బలవంతంగా రూమ్ లోకి లాక్కెళ్లి ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని పాస్వర్డ్ చెప్పాలంటూ కూడా తీవ్రంగా వేధించాడని, ఇక 9వ తేదీన అంటే మరుసటి రోజే వేధింపులు పరాకాష్ఠకు చేరాయని, ఆమె జుట్టు పట్టుకొని గదిలోకి ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్లి మెడపైన కత్తి పెట్టి ప్రాణాలు తీస్తారని బెదిరించి, అంతేకాకుండా అత్యంత వికృతంగా ఆమె మొహం పైన కండోమ్ ప్యాకెట్లు విసిరేసి అవమానించారంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా బాధితురాలికి సంబంధించిన కొన్ని ప్రైవేటు వీడియోలను ఆమెకు తెలియకుండా రికార్డ్ చేసి వాటిని ఆమె భర్తకు పంపించి తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన గురి చేస్తానంటూ కూడా బ్లాక్మెయిల్ చేశారంటూ కూడా పేర్కొన్నారు. కానీ ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ నుంచి వృత్తిని ప్రారంభించి విధి నిర్వహణలో ఎంతో కష్టపడి సివిల్ సర్వీసెస్ సాధించి ఆ పరీక్షల్లో ర్యాంకు సాధించిన తర్వాత ఐపీఎస్ అధికారిగా ఎదిగినటువంటి కృష్ణారెడ్డి పైన ఇలాంటి ఆరోపణలు రావడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ఎంతో క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి సర్వీసులకి ఎంపిక అయ్యేటువంటి వారిపైన ఇలాంటి ఆరోపణలు రావడం మాత్రం పోలీస్ వర్గాల్లో కూడా కలకలంగా మారుతున్నాయి. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా రాజేంద్రనగర్ సబ్ డివిజన్ లో ఉన్నటువంటి అత్తాపూర్ పోలీసులకు ఉదయ్ కృష్ణారెడ్డి పైన ఇప్పటికే కేసును కూడా నమోదు చేశారు. బాధ్యతాయుతమైనటువంటి ఐపీఎస్ పదవికి ఎంపికై దేశ రక్షణలో కీలక పాత్ర పోషించాల్సినటువంటి అధికారులై ఇలాంటి నేరాలకు పాల్పడడం వ్యవస్థకే మచ్చు తెచ్చేటువంటి అంశంగా మాత్రం పోలీస్ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతుంది.